నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మండపములలో దానిని త్రాగుదురు. యెషయా 62:8-9 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 9th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వరం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ, మన ఫాలోవర్స్ అందరికీ కృప కలుగునుగాక. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు ప్రామిస్ ఇస్తున్నారు, ఒక వాగ్దానం ఇస్తున్నారు. నీది నీకే ఇస్తా, నీది నీ శత్రువులకు ఇవ్వను. నీ దాన్ని ఎవడు ఆక్యుపై చేసుకోలేడు, నీ వాటిని ఎవడు అనుభవించలేడు. వడ్డీల ద్వారా, అలాగే రకరకాల నిన్ను కబ్జా చేయడానికి, లేదా నీ పంటను సొమ్ము కష్టపడేది నువ్వు సొమ్ము వేరొకటి తింటావు. ఆ సెక్షన్ అంతా కొట్టివేసి దేవుడు నీ ధాన్యం నీకే, నీ కుటుంబం నీకే, ఎవరికో కాదు, నీకు చెందాల్సిన నీకే చెందేట్టుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ వాటిని వేటిని అంటే నీకు అర్థమవును గాక. ఇతరులు అనుభవించుకోకుండా, శత్రులకు ఇవ్వకోకుండా దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చి దీవెనకరంగా మార్చును గాక. నువ్వు ఇచ్చిన అమౌంట్స్ రిటర్న్స్ వచ్చును గాక. నువ్వు వేసిన పంట మంచి రిజల్ట్ వచ్చును గాక. నువ్వు చేసే ప్రాజెక్ట్ సక్సెస్ అవును గాక. యేసు నామములో ఆసిపోకోకుండా నువ్వు సమృద్ధిని పొందుదువు గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకర నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలు చూపిస్తున్నారో నిశ్చయముగా నీ ధాన్యం సమకూర్చిన నీవే తింటావు, నీ శత్రులకు ఆహారం ఇవ్వనన్నావు. అయినా కొన్ని పర్యాయాలు కష్టపడింది మేము, సమకూర్చింది మేము, వేరే వాళ్ళు ఎవరు అనుభవిస్తున్నారు. ఇచ్చిన రిటర్న్స్ రావటంలే, ఇన్వెస్ట్ చేసి ప్రాబ్లం అవుతున్నాయి, హ్యాండ్లో నన్ను తీసుకుని రిటర్న్ చేయట్లేదు. ప్రభువా, వేసిన పంటను వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా తొలగించండి. చీకటిని బంధిస్తూ మీరు బంధించండి. మాది మాకు ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, దీవెని ఇవ్వండి, సమాధానంతో నింపండి, శత్రు బారించి విడిపించండి. బిడ్డలు కూడా ఎవరికో దాసులుగా, బానిసలుగా, వ్యసనాలకి అయినా తొత్తులుగా ఉంటాను వీల్లేదు. నీ బిడ్డలుగా ఉండాలి, కృపనివ్వండి. నిన్న వాక్యం ద్వారా గడ్స్ ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా విశ్వాసంతో ఉండాలి నేర్పించావు. ఎప్పుడు మీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోకూడదు, బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మాకున్నావు, మీరు మా పక్షంగా ఉంటాం, మాకు విరోధి ఎవడు నాయన. అన్నిట్లో కృప నుంచి గొప్ప విజయాలు ఇవ్వండి. ఈ రోజంతా సన్ని తోడగించండి అయ్యా. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి, సమాధానం ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డ తోడేయండి, జయమని ఇవ్వండి. పెళ్లి సంబంధం చూస్తే తగిలిన బిడ్డలు పెళ్లి సంబంధం విషయాలు కృప చూపించి పెళ్లి కావాల్సిన పెళ్ళిళ్ళు అవ్వాలి. గర్భఫలాలు ఇవ్వండి, భూఫలాలను, గృహాలు ఇవ్వండి. నేను అప్పుల నుంచి విడిపించండి. బిజినెస్ చేసే బిడ్డను కూడా దీవించండి. సమృద్ధిని, ఆశీర్వాదం, కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి కృపగల కార్యాలు జరిగించుకుని మహిమించండి. నీ మినిస్ట్రీని దీవించండి, పరిచారకులను దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు ప్రయాణాల్లో, పనుల్లో అన్నిటిలో తోడేయండి. గొప్ప కార్యాలు, ప్రామిస్లు ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. యేసు నామములో ఆటంకాలు కొట్టివేయబడాలి, కృప దొరకాలి. అలాగే సిద్ధాపూర్లో కూడా రిజిస్ట్రేషన్ కావాల్సిన రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఏవైతే మాకు రావాలో ఇస్తానో ప్రభు వచ్చేయాలి. యేసు నామములో అద్భుతాలు జరగాలి, చీకటి తొలిపోవాలి. నేను ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన కూడా స్వాధీనపరచుకోవాలి. ఉన్న పనులు అన్నింటిలో కూడా తోడేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ఎక్కడైనా కాయండి. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాన్ని, దీవెన, కృపను కుమ్మరించి ప్రతి బిడ్డకు కూడా హెల్త్ ఇవ్వండి. యేసు నామములో కూడా హెల్త్ ఇవ్వండి. సీజనల్ ఫీవర్స్ నుంచి సిక్ అయిన వాళ్ళు ఎవరైతే, హాస్పిటలైజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దర్శించి స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఎలిజబెత్ ఆంటీ బలహీనంగా ఉందని విన్నాను ప్రభా, తల్లిని సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఇంకెవరు సిక్ అయినారు వాళ్ళని నాన్న ఆ సిక్నెస్ విడిపించి కృప చూపించి బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. రెక్కలైన కాయింది నాయన కృప చూపించండి. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి. దీవెన విడిపోయిన కుటుంబాలు కట్టుబడాలి, సమాధానం పొందాలి. నాయన పరిచయం చేసే బిడ్డలు పరిచయం చేయాలా, సమృద్ధి సేవలో దీవించబడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వాళ్ళని దీవించి ఆశీర్వదించి కృపాక్షేమ బిడ్డలు తోడించి గొప్ప కార్యాలు చేయమని, దీవెనతో నింపమని, ఈరోజంతట్లో కూడా దీవెన దయచి కృపనమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఏపీలో, తెలంగాణలో భారీ వర్షాలు, యేసు నామములో తుఫాన్ని గర్జిస్తున్నాను. ఎక్కడ ఏపీలో, తెలంగాణలో మళ్ళీ ఈ అతివృష్టి అనావృష్టి అంటుకుంటుకోవడానికి వీల్లేదు. యేసు నామములో బ్రేక్ త్రూ కలుగునగాక, వర్షాలు ఆగిపోనుగాక, ఫ్లడ్స్ ఆగిపోనుగాక, చీకటి తొలగిపోనుగాక. ఆ ఫ్లడ్స్లో ఇబ్బంది పడిన వాళ్ళందరూ రిలీఫ్ ఇవ్వండి. కృపనిచ్చి ఆదరించి తిరిగి కొలుకునే కృపనివ్వండి. విజయవాడలో, ఖమ్మంలో నాయనా, ఇలాగే మెహబూబాద్లో, ఇటన్నిటి రికవర్ అయిపోవాలి యేసు నామములో, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.